అందరికీ నమస్కారం అండి. ఈ 2026 మే నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనకు ఒక అత్యంత ఆసక్తికరమైన రాశి గురించి, ముఖ్యంగా ఈ రాశి వారు 2026 మే నెలలో జీవితం ఎలా ఉండబోతోంది, గ్రహాలు ఎలాంటి అనుభవాలు ఇవ్వబోతున్నాయో చాలా వివరంగా తెలుసుకుందాం. నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీ గురించే. అవును, ధనుసు రాశి గురించే. ధనుసు రాశి అనగానే నా మనసు మెదడులో వచ్చే పదం ఉత్సాహం. బృహస్పతి అంటే గురుగ్రహం పాలించే అగ్నితత్వ రాశి మీది. మీలో ఉండే ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ, స్వతంత్ర భావాలు, ఏదైనా సాధించాలనే తపన చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలగక మానదు. జాతక చక్రం ప్రకారం మూలా నక్షత్రంలో 1, 2, 3, 4 పదాల్లో పుట్టినవాళ్ళు, పూర్వాషాఢలో 1, 2, 3, 4 పదాల్లో పుట్టినవాళ్ళు, ఉత్తరాషాఢలో 1వ పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశి కిందకి వస్తారు. అలాగే మీ పేరులో మొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, బూ, బూ, దా, దా, డి ఈ ఏమైనా ఒక అక్షరం కలిసి ఉంటే అంటే ఏంటంటే నక్షత్రాన్ని బట్టి మీరు పేరు పెట్టుకున్నట్లయితే మీ పేరులో మొదటి అక్షరం ఇది ఉంటే ఈ రాశి కిందకి వస్తారు. వీళ్ళకి ఎప్పుడు లక్ష్యం వైపు దూసుకుపోయే లక్షణం, వెనక్కి తగ్గేదే లేదనే లక్షణం, స్వేచ్ఛని ప్రాణంగా ప్రేమించే లక్షణం, కపటం లేకుండా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం, అలాగే కొత్త విషయాలు నేర్చుకునేటువంటి తాపత్రయం, ఒక డైనమిక్ వ్యక్తిత్వం ఉన్న మీరు ఈ నెలలో చాలా ఉత్సాహంగాను, ఉత్ప్రేరకంగాను, భావోద్వేగాలతో కూడిక ఉంటుంది ఈ నెల. అలాగే మీరు అందరి దృష్టిని ఆకర్షించే అద్భుతమైన లక్షణాలు కలిగిన ఒక పూర్ణ మనిషిగా మీరు ఉంటారు. ఒకే నెలలో 2 పౌర్ణములు రావడం అనేది జ్యోతిష్ శాస్త్రంలో చాలా అరుదుగా ఉండే అద్భుతం. దీన్నే బ్లూ మూన్ అని కూడా అంటారు. అంటే ఈ నెల ప్రారంభం చివరిలోనూ పౌర్ణమి ఉండటం వల్ల దాని ప్రభావం మీద డబల్ డోస్ లాగా పనిచేస్తుంది. అంటే మే నెలలో మీ జీవితంలో ఒక సరికొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. మీలోని ఆశావాదంతోనూ, మీకంటూ ఉన్న స్పెషల్ శైలిలోనూ నెలలో మీరు అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు. అంటే మే 1వ తేదీన వృశ్చిక రాశిలాకి వచ్చే పౌర్ణమి మీ 12వ స్థానాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది. అంటే ధనుస్సు రాశి వారిని అంతర్ముఖంగా ఆలోచించటము, గతాన్ని వదిలివేయటము, మనసులోని గాయాలను మార్చుకోవటం, ఇది చాలా లోతైన ఆలోచనలు రేకెత్తిచ్చే సమయం. ఎప్పుడో మీ మనసులో దాచుకున్న పాత జ్ఞాపకాలు, పాత భావోద్వేగాలు మళ్ళీ బయటికి వస్తాయి. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే పనికిరాని వస్తువులన్నీ నింపేసిన ఒక పాత బీరువాను శుభ్రం చేయటం లాంటిది. అవును, మీ మనసులో ఉన్న భయాలు, పాత బాధలు, మీకు ఇక ఏమాత్రం ఉపయోగపడిన పాత విషయాలు శాశ్వతంగా వదిలించుకోవడానికి చక్కని మాసం ఇది. అంటే ఈ సమయంలో కొంచెం ఉద్వేగభరితంగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఈ సమయంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని మానసికంగా వేధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. గుర్తుంచుకోండి, ఈ బాధలన్నీ మీరు మరింత బలంగా మారటానికి మాత్రమే ఏర్పడినవి. ఈ సమయంలో కొన్ని పనులు అనుకున్న సమయానికి కాకుండా వాయిదా పడుతూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతాయి. మీరు ఎంతో వేగంగా పనులు అవ్వాలనుకుంటారో అంతకంటే నెమ్మదిగా సాగదీస్తున్నామేంటా అనిపిస్తుంది. దీనివల్ల మీకు కొంచెం అసహనం కలగవచ్చు. కాస్త ఓపిక పట్టండి. ఈ సమయంలో ఇది చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ఒంటరిగా గడపడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు రికలెక్ట్ చేసుకోండి. మీ పాత అలవాట్లకు, మీకు హాని చేసే వ్యక్తులకు, మీ పాత జీవిత అధ్యాయానికి వీడ్కోలు పలకటానికి ఇది అత్యంత సరైన సమయం. ఒక భారాన్ని దించుకున్నట్టు అవుతుంది. ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల రోగాలు మిమ్మల్ని వెంటాడి ధనవ్యయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జలుబు, ఒళ్ళు నొప్పులు, ఏదైనా పాత అనారోగ్యం మళ్ళీ తిరగబెట్టడం లాంటివి జరిగి మీరు ఆసుపత్రికి కూడా వెళ్ళవలసి రావచ్చు. మెడికల్ బిల్లులు కొంచెం బాధిస్తాయి. కాబట్టి చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపించినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరైన వైద్యం చేయించుకోండి. జాతక చక్ర ప్రకారం ఈ నెలలో మీరు దూర ప్రయాణాల్లో కూడా కొన్ని చెక్కులు చవి చూసే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ లగేజీ, వస్తువులు, భద్రత, టిక్కెట్టు, వాహన జాగ్రత్తలు ముందుగానే ప్లాన్ చేసుకోండి.
దారిలో వాహనాలు చెడిపోవటము, అనుకోని అడ్డంకులు రావటం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వీలైతే బాగా అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేయటం బెస్ట్. ఇక నెల మధ్యలోకి వచ్చేసరికి పరిస్థితి కొంత మారుతుంది. అంటే మే 16వ తేదీన వృషభ రాశిలో అమావాస్య వస్తోంది కాబట్టి ఇది మీ 6వ స్థానానికి, అంటే పని, ఆరోగ్యం, రోజువారీ దినచర్యను సూచించే స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు ఎంతో అద్భుతంగా ఉంటుందంటే, మీరు కొత్తగా ఏదైనా మొదలుపెట్టడానికి విశ్వం మీకు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్లే అనమాట. జీవిత శైలిలో మార్చుకోవడానికి, కొత్త ఆరోగ్య నియమాలు పాటించడానికి ఇది సరైన సమయం. ఒక మంచి డైట్ ప్లాన్ లేదా ఫిట్నెస్ రొటీన్ స్టార్ట్ చేయాలనుకుంటే వెంటనే చేసేయండి. అమావాస్య మీకు స్థిరమైన అలవాట్లను ఏర్పరుస్తోంది. జిమ్కి వెళ్ళటము, ఉదయాన్నే యోగా చేయటము, బయట జంక్ ఫుడ్ను పూర్తిగా తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వటము, ఆఫీసు ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఇతర కల్చరల్ యాక్టివిటీస్ చేయటము, ఇలా మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయాన్ని మీ జీవితంలో గొప్ప పాజిటివ్ మార్పును తీసుకువస్తుంది. వృత్తిపరంగా చూస్తే ఈ సమయంలో ఒక గొప్ప శుభవార్త వింటారు. అదేమిటంటే, మీరు కొత్త ఉద్యోగ స్థానాలు పొందే అద్భుతమైన అవకాశం ఉంది. అంటే మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్న ప్రమోషన్లు కానీ, మీరు కోరుకుంటున్న సీటు కానీ మీకు ఆఫీసులో మీకు ఇది జరుగుతుంది. అంటే కార్పొరేట్ కంపెనీ జంప్ అవ్వటం కానీ, ఇంక్రిమెంట్స్ రావటం కానీ, ఆఫీసులో కొత్త ప్రాజెక్టులు మీ చేతికి రావటం కానీ, మీ నైపుణ్యానికి ఆచరణాత్మకంగా ఉపయోగించేటువంటి అవకాశం రావటం కానీ, తోటి ఉద్యోగులకు మీరు చేసే సహాయం అందరి దృష్టిని ఆకర్షించి మన్ననలు పొందటం కానీ, మీ కృషికి తగిన గుర్తింపు, ఐడెంటిటీ వస్తుంది. అంతేకాకుండా ఈ నెలలో మీరు ఎంతగానో కలలు కన్నా మీ జీవిత ఆశయం నెరవేరబోతోంది. మీ జీవితంలో సెటిల్ అవ్వాలనే పెద్ద కళ, కెరీర్ ఒక మైలురాయికి చేరుకోవాలనే మీ కోరిక ఈ నెలలో సాకారం అవుతుంది. మీరు ఏ లక్ష్యం కోసమైతే రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారో ఆ లక్ష్యాన్ని మీరు చేరుకునే సరైన సమయం ఏర్పడింది. అద్భుతమైన ప్రయాణంలో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు ఎంతగానో ఉంటుంది. వారు మీకు అడుగడుగునా తోడుగా ఉంటారు. వారి మద్దతు మీకు ఎలాంటి సమస్యనైనా చాలా ధైర్యంగా, చిరునవ్వుతో ఎదుర్కోగలుగుతారు. మీరు చేసే రోజువారీ పనుల కోసం ఒక డే టు డే లిస్ట్ రాసుకోండి. పనుల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ దొరికిన మానసిక ఆనందం మాటల్లో చెప్పలేనిది. కొత్త బట్టలు కొనుక్కోవటం, వర్క్ స్పేస్ని అందంగా సర్దుకోవటం, చిన్న చిన్న విషయాలు కూడా చాలా సంతృప్తినిస్తాయి మీకు. మీ మీద మీకు చూపించుకునే అత్యున్నతమైన ప్రేమ ఎప్పుడూ గోచరం అవుతుంది నెలలో. ఈ సమయంలో మీ కుటుంబంలో జరిగే సంతోషకరమైన శుభకార్యాలు మీకు ఉత్సాహంగా నడుస్తాయి. అంటే చాలా చురుగ్గా పాల్గొని అందరినీ కలుపుకుపోతారు. ఒక పండుగ లాంటి వాతావరణం, బంధువుల కలయిక మీకు మంచి మానసిక ఉత్సాహాన్ని, ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఈ నెల చివరిలో అంటే మే 31వ తేదీన ఒక పెద్ద గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. అదేంటంటే, మీ సొంత రాశి అయిన ధనుస్సు రాశిలో పౌర్ణమి రాబోతోంది. ఇది సాధారణ పౌర్ణమి కాదు, బ్లూ మూన్. మీ జీవితంలో మొదటి స్థానమైన నేను, అంటే నా వ్యక్తిత్వము, నా లక్ష్యాలు అనే విషయం పైన పెద్ద స్పాట్లైట్ పడబడుతోంది. కళ్ళు చెదిరే ఆ కాంతిలో మీరు ఒక సూపర్ స్టార్ లాగా వెలిగిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. గత పుట్టినరోజు నుంచి లేదా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మీరు ఎంతగానో ఎన్నో వేడుకల్లో ఎదురు చూసినప్పటికీ ఈ సమయం చాలా అత్యంత ప్రధానమైనది. మీ రాశిలో పౌర్ణమి వచ్చినప్పుడు మీ వ్యక్తిగత ప్రాజెక్టులు, కోరికలు ఒక కొలిక్కి వచ్చేస్తాయి. మీకు ఒక ఫ్రేమింగ్ అనేది తయారవుతుంది ఆశయానికి. ఒకవేళ మీరు ఏదైనా క్రియేటివ్ పని చేస్తుంటే దాని ఫలితాలు ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయి. అందరూ మిమ్మల్ని గుర్తించి ప్రశంసల వర్షం కురిపిస్తారు. మీకు అవార్డులు, మీడియా అటెన్షన్ కూడా దక్కవచ్చు. మీలో ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటే మిమ్మల్ని చూసి పక్క వాళ్ళు కూడా చాలా స్ఫూర్తి పొందేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు. భావోద్వేగుల పరంపరకు ఒక బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పౌర్ణమి అంటేనే సూర్యుడు, చంద్రుడు ఎదురెదురుగా ఉండటం. అంటే మీ రాశిలో చంద్రుడు ఉంటే దానికి ఎదురుగా మిథున రాశిలో సూర్యుడు ఉన్నాడు. దీనివల్ల నేను వర్సెస్ మనం అనే ఒక పెద్ద సంఘర్షణ మీ రిలేషన్స్లో రావచ్చు. మీ భాగస్వామి అవసరాలకు, మీ వ్యక్తిగత అవసరాలకు మధ్య సమతుల్యత తీసుకురావడానికి మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. మీ స్వతంత్రాన్ని, మీ కోరికలను మీరు చాలా స్పష్టంగా గమనిస్తారు. ఎవ్వరికీ భయపడరు. ఎదుటివాడికి అవన్నీ స్పష్టంగా, క్లియర్గా చెప్తారు.
మే నెల చివరిలో మీరు రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ నిజాయితీని, మీ అత్యద్భుతమైన వ్యక్తిత్వాన్ని ప్రపంచంలో చూపించడానికి మీరు పూర్తి సన్నద్ధంగా ఉన్నారు. ఆఫీస్ మీటింగ్కి అయినా సరే మీరు వేసుకునే డ్రెస్ కోడ్ మీ స్టార్ లాంటి ఫీలింగ్ని ఇవ్వాలి. ఎందుకంటే అర్హత మీకు ఉంది. ఎంత స్టార్డమ్ ఉన్న వాస్తవంలోకి వస్తే కొన్ని విషయాల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి సుమా. మీ గ్రహస్థితి ప్రకారం మీ ఆలోచనలు కూడా అంత కలిసి రాకుండా మీరు ఒకటి అనుకుంటే అక్కడ పరిస్థితి ఇంకోలా ఉండే అవకాశం ఉండొచ్చు. మీరు వేసుకున్న ప్రణాళికలు ఒక్కోసారి తలకిందులు కావచ్చు. దీనికి తోడుగా ఆర్థిక పరంగా కొన్ని కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జాతక చక్రం బలంగా చెబుతోంది ఈ నెలలో మీరు ఎంత కష్టపడితే మీకు అంత ధనం సామాన్యంగానే వస్తుంది. మీ చేతికి భారీ మొత్తాలు అందుతాయి. కానీ పగటి కలలు కనకండి. కొన్ని ఆర్థిక వ్యవహారాలు మీకు పూర్తిగా నిరాశపరిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఎంతో ఆశతో పెట్టుబడి పెట్టిన చోట ఆశించిన రాబడి రాకపోవటం, ఎవరో మీకు డబ్బులు ఇస్తారని నమ్ముకుంటే కరెక్ట్గా సమయానికి వాళ్ళ ముఖం చాటేయటం, లోన్ రిజెక్ట్ కావడం వంటివి జరిగితే మీకు కొంచెం మనస్తాపం కలిగించవచ్చు. దీనికి కారణం రిజల్ట్ కాదు, మీ ఎక్స్పెక్టేషన్. ఈ నెలలో మీకు కలిగే ధనలాభాలు చాలా సామాన్యంగా ఉంటాయి తప్ప ఇలాంటి అద్భుతాలు జరగవు. కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఫేమ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. అనవసరమైన ఆడంబరాలకు పోయి క్రెడిట్ కార్డులు గీకేసి ఉన్న డబ్బును వృధా చేసుకోవటం అనవసరం. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు తప్పుతాయి కాబట్టి ఎవరి డబ్బుల విషయంలో హామీలు ఉండకండి. షూరిటీ సంతకాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. షేర్ మార్కెట్లో అసలు పెట్టకండి. ఈ చంద్రమానం హెచ్చుతగ్గుల మధ్య మీ రాష్ట్రాధిపతి అయిన గురుగ్రహం జూన్ చివరిలో సింహరాశిలోకి మారడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పటి వరకు కర్కాటక రాశిలో ఉన్న గురుడు మీలో ఎంతో భావోద్వేగభరితమైన మార్పులను, ఇతరులపై నమ్మకాన్ని ఎంతో పెంచాడు కదా. ఈ మానసిక ఎదుగుదల మే నెలలో మీకు ఒక నిశ్శబ్ద బలాన్ని ఇస్తోంది. పౌర్ణమి మీ ఎమోషన్స్ పైకి లాగుతున్నా సరే మీరు మాత్రం చెక్కు చెదరకుండా ధైర్యంగా నిబ్బరంగా ఉండండి. ఇంకో శుభవార్త ఏంటంటే ఈ నెలలో బుధుడు డైరెక్ట్గా ఉన్నాడు. అంటే రెట్రోగ్రేడ్ లేడు, అంటే మీకు ప్రాస్పెక్టస్లోనే ఉన్నాడు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా షార్ప్గా ఉంటాయి. మీకు ఎదురయ్యే ఆటంకాలను, ఆర్థిక నిరాశలను మీ అద్భుతమైన మాట తీరుతో, చాకచక్యంతో చక్కపెట్టుకోగల నేర్పు మీ రాశివారికి వెనతో పెట్టిన విద్య. మీ ఆఫీసులో కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవటానికి లేదా మీ భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న మనస్పర్ధల గురించి మనసు విప్పి మాట్లాడుకుని అవి తుడి చేసుకోవటానికి ఈ పౌర్ణమి ఇచ్చే అనుభవాలతో మీ ప్రియమైన వారితో మరింత దగ్గరయ్యే అవకాశాలు మీ ధనుస్సు రాశి వారికి ఉన్నాయి. ఈ 2026 మే నెలలో మీకు అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ చెందే సమయం అనటంలో అతిశయోక్తి లేదు. ఆర్థిక విషయాల్లో, ప్రయాణాల్లో మాత్రం నేను చెప్పిన జాగ్రత్తలు కొద్దిగా పాటించండి. ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి. ఏ ఇబ్బంది వచ్చినా, ఎంతటి సవాలు ఎదురైనా నవ్వుతూ ఎదుర్కొనే సత్తా చూపించండి. మీ ఫేమ్ అద్భుతంగా ఉంటుంది. మీరు మిమ్మల్ని తల తిప్పి అందరూ చూస్తారు. కాకపోతే ఆర్థిక విషయాలు, ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ముఖంలో ఎప్పుడు చెరుగని ఉత్సాహము, ఆ అందమైన నవ్వు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యతలతో ఒక ఇన్నోవేటివ్ అయినటువంటి డేని మీరు పౌర్ణమి రోజు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ధనుస్సు రాశి వారికి శుభాభినందనలతో శుభమస్తు.